అందరికీ నమస్తే అండి. ఇండియా పాకిస్తాన్ మధ్య ప్రస్తుతానికైతే యుద్ధం లేదు. దాదాపుగా ఒక 5 రోజులైంది. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. బార్డర్‌లో అంతా ప్రశాంతంగా ఉంది. సైనికులు కూడా ప్రశాంతంగా ఉన్నారు. సరిహద్దుల్లో ఉన్న ప్రజలు కూడా వాళ్ళ దైనందిన కార్యకలాపాల్లో ఉన్నారు. సో ఇది ఒక రకంగా మంచిదే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇండియాకి పాకిస్తాన్‌కి మధ్య దౌత్యపరమైన చర్చలు, శాంతిపరమైన చర్చలు జరగబోతున్నాయి. సింధు జలాలకు సంబంధించి, పీఓకేకి సంబంధించి, ఉగ్రవాద సమస్యలకు సంబంధించి చర్చలు జరుగుతాయి. సరే, ఈ ఓవరాల్గా ఈ పరిణామాల్లో ఈ వారం రోజుల యుద్ధంలో ఒక నీతి, కొన్ని అంశాలు మనకు బాగా తెలిసొచ్చాయి. అందులో దౌత్యపరమైన అంశం ఏమిటంటే, సో పాకిస్తాన్కి ఫ్రెండ్ ఎవరు, మనకు ఫ్రెండ్ ఎవరు అనేది చాలా ఖచ్చితంగా తెలిసింది. ఇప్పుడు తుర్కియా దేశం మనతో ఆ దేశానికి శత్రుత్వం ఏమీ లేదు. కానీ ఆ దేశం పాకిస్తాన్కు అంతగా సహకరిస్తుంది అని మనం ఊహించాల. ఈ యుద్ధం ద్వారా అది మన దేశానికి తెలిసింది, మన పాలకులకు తెలిసిందే, మన దేశ ప్రజలకు తెలిసిందే. పాకిస్తాన్కి ఆ తుర్కియా దేశం డ్రోన్స్ సప్లై చేయడం, పాకిస్తాన్కి స్వయంగా డ్రోన్స్ ఉత్పత్తి చేసే అంత కెపాసిటీ వాళ్ళకి లేదు. సో వాళ్ళకి టర్కీ సప్లై చేసింది. ఆ డ్రోన్స్తో వాళ్ళు మన మీద అటాక్స్ చేశారు, దాడి చేశారు. సో అది ఒకటి. అలాగే ఇక్కడితో ఆగలేదు టర్కీ. వాళ్ళ సైనిక బలగాలను కూడా పాకిస్తాన్కి పంపించింది. పాకిస్తాన్ సైనికుల్లో కొంతమంది టర్కీ సైనికులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మనతో యుద్ధంలోకి వచ్చారు. ఇద్దరు చనిపోయారు. అది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇది ఒక అంశం. మరోవైపు అమెరికా ఏ 2 దేశాల మధ్య యుద్ధం జరిగినా ఆ యుద్ధాన్ని మేము తీరుస్తాము, మేము చల్లారుస్తాము, మేము ఆ యుద్ధం మధ్య సెటిల్ చేస్తాము, పంచాయతీ చేస్తాము, మేము పెద్దన్న పాత్ర పోషిస్తాము అని ఎలాగైతే ముందుకు వస్తారో అలా వచ్చే క్రమంలో వాళ్ళకి మెయిన్ అమెరికాకు కావాల్సింది బిజినెస్. ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది. ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్కి చర్చలకు పిలిపించి ఏమడిగాడు? మీ దేశంలో ఉన్న భూభాగాలు, అది ఏంటది, లోహాలు ఖనిజాలు మాకు అప్పచెప్పండి, మేము దాంతో బిజినెస్ చేసుకుంటాము, రష్యాతో మేము మాట్లాడి మీకు యుద్ధం లేకుండా చేస్తాము, మీకు సైనిక సహాయం కొనసాగిస్తాము అని చెప్పాడు కదా. సో ఇక్కడ పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్తో యుఎస్ఏ ఇదే బేరం పెట్టింది, మీ దేశంలో ఉన్న విలువైన లోహాలు ఖనిజాలు మాకు ఇవ్వండి అని, మేము ఇండియాతో మీకు సెటిల్ చేస్తామని. మరి దీని సారాంశం ఏంటంటారు? సో యుఎస్ఏ ఎక్కడ ఏ 2 దేశాల మధ్య యుద్ధం జరిగినా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు, అది ఏ దేశమైనా సరే. ప్లస్ చైనా మనకి ఎప్పుడూ శత్రుదేశమే, ఎప్పుడూ చైనాతో మనకి సమస్య. సో ఇప్పుడు ఈ యుద్ధం సందర్భంగా చైనా కూడా యుద్ధం ఇంకాస్త ముదిరితే చైనా ఖచ్చితంగా పాకిస్తాన్కి హెల్ప్ చేసేది. అది సైనికపరమైన హెల్ప్ కావచ్చు, ఆర్థికపరమైన హెల్ప్ కావచ్చు. అలాగే మరో ముఖ్యమైన అంశం, మనం ఈ ఐఎంఎఫ్ నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అని ఉంది, అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి, దాదాపుగా $7 బిలియన్ పాకిస్తాన్కి ఐఎంఎఫ్ నుంచి ఫండింగ్ వెళ్లాల్సింది. ఆ ఫండింగ్ ఆపడానికి భారతదేశం శాయశక్తిలో ప్రయత్నించింది. G7 దేశాల ద్వారా ఐఎంఎఫ్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా ప్రయత్నాలు చేసింది, కానీ అది ఆపలేకపోయింది. ఐఎంఎఫ్ పాకిస్తాన్కి $1 బిలియన్ హెల్ప్ చేసింది, సాయం అందించింది. ఇండియా ఎంత వద్దంటున్నా సరే. సో అంతర్జాతీయ స్థాయిలో మన పలుకుబడి ఏంటి, మనం చెప్తే ఇతర దేశాలు ఎంతవరకు వింటున్నాయి, ప్రపంచ సంస్థలు ఎంతవరకు వింటున్నాయి, G7 లాంటి దేశాలు ఎంతవరకు వింటున్నాయి అనేది దీని ద్వారా తెలిసి వచ్చిందనమాట. సో భారతదేశం ఎంత కాదంటున్నాయి ఇవ్వడం అనేది. అలాగే ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. సో అంటే మన దేశంలో ఉన్న చాలామంది సెలబ్రిటీలు యుద్ధం విషయంలో పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, రెస్పాండ్ అవ్వలేదు. ప్రముఖులు, పెద్దలు, ఇప్పుడు రాజకీయ నాయకులు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు రెస్పాండ్ అయ్యారు. అన్ని పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు రెస్పాండ్ అయ్యారు. కానీ సినిమాల వాళ్ళు, సెలబ్రిటీలు, ఎన్ఆర్ఐలు, పెద్దలు, వాళ్ళెవరు పెద్దగా దీని విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదు, పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అంటే రెస్పాండ్ అవ్వలేదు మీన్స్ సోషల్ మీడియాలో కూడా పెద్ద యాక్టివ్గా లేరు, ముఖ్యంగా బాలీవుడ్ స్టార్లు, వాళ్ళు, అదొకటి. కానీ సాధారణ పౌరులు మాత్రం వాళ్ళు యూనిటీ చాటారు. ఖచ్చితంగా యుద్ధం ఇంకో 2-3 రోజులు జరిగి ఉంటే దేశవ్యాప్తంగా విరాళాలు విపరీతంగా వచ్చాయి. మీకు గుర్తుందో లేదో, జస్ట్ యుద్ధం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన రోజే అయ్యన పాత్రుడు గారు తన నెల జీతం విరాళం ఇస్తానని చెప్పారు. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా ఇండియన్ ఆర్మీకి ఫండింగ్ కోసం చర్చ జరుగుతోంది, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సో అంటే అది కరెక్ట్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, ఆరంభ దశలో ఉంది, ఆర్మీకి విరాళాలు ఇవ్వాలి అని. సో యుద్ధం ఇంకా కొనసాగుంటే ఇండియాలో చాలామంది ఈ పాటికి విరాళాలు పంపించేవాళ్ళు.
అంటే ఇటువంటి విషయాల్లో విపత్కర సమయాల్లో, ఆపత్కాల సమయాల్లో దేశంలో సాధారణ ప్రజలు కూడా ఏకమవుతారనడానికి ఇది ఒక సందేశం. అలాగే ఐఎంఎఫ్ ఫండ్ అది ఇది బోల్డ్ ఉన్నాయిలే. సో మొత్తం మీద ఈ యుద్ధం కారణంగా మన భారతదేశం తెలుసుకోవాల్సిన నీతి ఇది. ఇతర దేశాలతో వ్యవహార శైలి, దౌత్య సంబంధాలు, మన దేశంలో యూనిటీ, మన దేశంలో సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు రెస్పాండ్ అయ్యే తీరు, ఇదంతా కూడా తెలిసి వచ్చిందనమాట బాగా.